This conference will now be recorded. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అండి, నేను మీకు పంపించబోయే వేరే వాళ్ళకి అంటే ఏడబ్ల్యూఎస్ అయిపోయిన బ్యాచ్కి పంపించాను. నేను కూర్చొని ఏందబ్బా ఎవరు ఇంకా జాయిన్ అవ్వట్లేదే పంపించేసాను అనుకున్నాను. సరే ఎవరు జాయిన్ అయ్యేసరికి డౌట్ వచ్చింది. సో చెక్ చేస్తే యాక్చువల్గా పాత ఏడబ్ల్యూఎస్ బ్యాచ్ వాళ్ళకి పంపించాను అనమాట. అయిపోయింది ఆ బ్యాచ్ యాక్చువల్గా. సారీ అబౌట్ దట్. ఓకే, లెట్ స్టార్ట్ అండి. ఈ రోజు మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి జెంకిన్స్ అండి. జెంకిన్స్ టూల్ గురించి మాట్లాడదాం. బిఫోర్ దట్ ఈ రోజు ఆ టూల్ ఇన్స్టాలేషన్, బేసిక్ ప్లగిన్స్ ముందు. సో ఈ జెంకిన్స్ టూల్, జెంకిన్స్ అయితే యాక్చువల్గా ఏం చేస్తుంది? ఓకే, సో జెంకిన్స్ అనేది సింపుల్ గా చెప్పాలంటే సిడి టూల్, సిఏ అని చెప్పలేనండి, సిడి టూల్ అని చెప్పొచ్చు. సిడి స్లాష్ సిడి, కంటిన్యూస్ డెలివరీ యాజ్ వెల్ యాజ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అనమాట. కొంతమంది సిఐ అంటారు, యాక్చువల్గా కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అనమాట. కంటిన్యూస్ అంటే మీ కోడ్ ఇంటిగ్రేషన్ జరుగుతుంది. ఆ కోడ్ ఇంటిగ్రేషన్ వచ్చి అంటే ఏంటంటే మీరు గిట్ హబ్ పుష్ చేయడం. అది బేసిక్గా ఇదేమి చేయదు యాక్చువల్గా, కాకపోతే అక్కడ పుష్ చేసిన కోడ్ ని ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. ఓకే, సో ఫస్ట్ మనం జెంకిన్స్కి వెళ్లే ముందు మనం ఓవరాల్ గా ఏ విధంగా జరుగుతుంది మనకి, మనం ఒక డిప్లాయ్ చేసాం అనుకోండి. సో నా ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం కాదు కానీ నా రిక్వైర్మెంట్ ఏంది? సో ఐ నీడ్ టు డిప్లాయ్ మై జావా అప్లికేషన్. సింపుల్ గా చెప్పాలంటే జావా అప్లికేషన్, ఒక జావా అప్లికేషన్ ఉంది. జావా అప్లికేషన్ మీకు వార్ కానీ లేకపోతే జార్ కానీ ఫైల్స్ ఉంటుంది. సో ఎలా డిప్లాయ్ చేయాలి? ఓకే, సో ఏం స్టెప్స్ ఉంటాయి యాక్చువల్గా? ఫస్ట్ స్టెప్స్ వచ్చి, ఏ స్టెప్ వచ్చి సేవ్ ద కోడ్ టు ద వర్షన్ కంట్రోల్. సో వర్షన్ కంట్రోల్ అన్నామంటే ఏముంటుంది మనకి, ఏదర్ గిట్ హబ్ కానీ బిట్ బకెట్ కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదైనా ఉండొచ్చు, మీకు కోడ్ కమిట్ కానీ ఏదైనా. ఓకే, సెకండ్ వచ్చి మనం ఏం చేయాలి? బిల్డ్ ద కోడ్ ఇంటూ ఇన్స్టాలబుల్ సాఫ్ట్వేర్ అట్లా పెడతాను యాక్చువల్గా. అంటే ఏంటి, ఇప్పుడు కోడ్ ఉందనుకోండి, కోడ్ మొత్తం నాకు జావా ఫైల్, జేఎస్పి ఫైల్ టు డాట్ జావా ఫైల్స్ ఉంటే ఎలా పనిచేస్తుంది? వర్కౌట్ కాదు కదా. దాన్ని ఏం చేయాలి మనం? ఇన్స్టాలబుల్ గా మార్చాలా. సో ఫర్ ఎగ్జాంపుల్ వార్ ఫైల్ అనుకుంటాను. ఓకే, సో వార్ ఫైల్ గా కన్వర్ట్ చేయాలా. తర్వాత ఏం చేయాలా? క్రియేట్ ఏ ఇన్ఫ్రా ఫర్ డిప్లాయింగ్ దిస్ సాఫ్ట్వేర్. మనం క్రియేట్ చేసాం బాగానే ఉంది, అది ఎక్కడో ఇన్స్టాల్ చేయాలి కదా. ఇన్స్టాల్ చేయకుండా ఎలా పనిచేస్తుంది మీకు? సో అలా ఇన్స్టాల్ చేయాలంటే మీరు ఏం చేయాలి? ఆబ్వియస్ గా మీరు క్లౌడ్ ఫార్మేషన్ కానీ లేకపోతే టెరాఫార్మ్ కానీ ఎక్సెట్రా అజ్యూర్ ఆర్మ్ టెంప్లెట్స్ కానీ ఏవైతే వాడి ఎన్వైరన్మెంట్ డిప్లాయ్ చేస్తాం అనమాట. ఫోర్త్, ఇన్స్టాల్ ద సాఫ్ట్వేర్ ఇన్ ద క్రియేటెడ్ ఇన్ఫ్రా. ఓకే, సో మనం ఏం చేయాలి ఇప్పుడు? స్టెప్ 3లో క్రియేట్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోకి ఇది కాపీ చేయాలి. కాపీ చేసి మనం ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఫిఫ్త్ స్టెప్ ఏంది? వెరిఫై ద ఇన్స్టలేషన్ అండ్ చెక్ ద అప్లికేషన్ బిహేవియర్. సో మనం ఇన్స్టాలేషన్ చేసాం, బాగానే ఇన్స్టాల్ అయింది, అప్లికేషన్ సరిగ్గా పనిచేస్తుందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. అయితే కొన్నిటి దగ్గర ఇంకా ఎక్స్ట్రా స్టెప్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బిల్డ్ ఉంది కదా, బిల్డ్కి ముందు ఏమవుతుందంటే సారీ BCDE. అయితే ఇక్కడ దీని తర్వాత ఏమవుతుందంటే A1 అని ఇస్తాను, యాక్చువల్గా సబ్ అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే లైక్ వెరిఫై ద కోడ్ వస్తుంది అనమాట. అంటే ఏంటంటే మీకు కరెక్ట్ గా ఉందా, ఏమైనా సింటాక్స్ తప్పులు ఉన్నాయా, వెరిఫై ద కోడ్ వస్తుంది. సో తర్వాత ఏంటంటే దాని మీద మళ్ళీ వాళ్ళు యూనిట్ టెస్ట్లు రన్ చేస్తారు, అంటే సరిగ్గా ఉందా లేదా అని. అండ్ స్మోక్ టెస్ట్లు అంటారు యాక్చువల్గా, అంటే హై లెవెల్లో సరిగ్గా పనిచేస్తున్నారు. అంటే అంతా ఇన్స్టాల్ చేసి టెస్టింగ్ చేయడం కొంచెం లేట్ అయిపోద్ది కాబట్టి ఒక బేసిక్ ఫంక్షనాలిటీ పనిచేస్తుందా లేదా అని చెప్పి టెస్ట్ చేస్తారనమాట. కొందరు చేస్తారు, కొందరు చేయరు, బట్ మీకు ఇలాంటివి కూడా ఉంటాయని చెప్తున్నాను అనమాట. సో ఇదంతా ఒక ప్రొసీజర్ అండి మొత్తం. దీని అంతా ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ సిఐ అంటే ఏంటి, ఒక సిడి అంటే ఏంది, రెండో సిడి అంటే ఏంటి? ఒక సిడిఐ వచ్చి మీకు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? కంటిన్యూస్ గా మీకు కోడ్ వచ్చి పుష్ చేస్తూ ఉంటారు అనమాట. సో దేనికి గిటబ్ కానీ పుష్ చేస్తూ ఉంటారు. అక్కడ పుష్ అయినప్పుడల్లా ఏమవుతుందంటే ఇక్కడ మీకు ట్రిగర్ అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా ట్రిగర్ అవుతాయి. కంటిన్యూస్ డెలివరీ అంటారు యాక్చువల్గా, కంటిన్యూస్ డెలివరీ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్.
సో రెండింటికి చాలా వ్యత్యాసం ఉందండి. సో కంటిన్యూస్ డెలివరీకి కంటిన్యూస్ డిప్లాయ్మెంట్కి వ్యత్యాసం ఏంటంటే, కంటిన్యూస్ డెలివరీ అంటే ఇవంతా చేసేసి ఇన్స్టాల్ చేసి అంతా అయిపోయినాక మనకి సాఫ్ట్వేర్ రెడీగా పెట్టు, అంటే ఈ వార్ ఫైల్ అంతా టెస్టింగ్ అయిపోయినాక సాఫ్ట్వేర్ రెడీగా పెట్టుకుంటాం అనమాట, కానీ డిప్లాయ్ చేయము. కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే సాఫ్ట్వేర్ రెడీ అంటే డెలివరీ చేసి ఆ తర్వాత డిప్లాయ్మెంట్ కూడా చేస్తాం. కాబట్టి కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంత ఫ్రీక్వెంట్ గా జరగదండి. కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేయడం అనమాట. సో అంత ఫ్రీక్వెంట్ గా జరగదు. టెస్టింగ్ అంతా అయిపోయినాక జరుగుతుంది. సో కాబట్టి ఈ రెండు ఫ్రీక్వెంట్ గా జరుగుతాయి మీకు. సో కోడ్ బేస్ వచ్చి వాళ్ళు మీకు కమిట్ చేయడము, ఆ తర్వాత అక్కడ కమిట్ చేసినవంటే ట్రిగర్ వెళ్తుంది అనమాట. ట్రిగర్ వెళ్ళిపోయి మనకి మీ సిఐ టూల్ ఓన్లీ జంకిన్స్ కదండి, మల్టిపుల్ టూల్స్ ఉన్నాయి, అవి ఏం చేస్తాయి, అవి ట్రిగర్ చేస్తాయి అనమాట కంటిన్యూస్ డెలివరీని. సో దీంట్లో కూడా సబ్ స్టెప్స్ ఉంటాయండి. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టూల్స్ యాక్చువల్ గా మనం ఈ సిఐసిడిని చేయాలంటే డిఫరెంట్ టూల్స్ ఏంటంటే ఆబ్వియస్ గా జెంకిన్స్ వాడతారు. యాక్చువల్ గా జెంకిన్స్ ఎందుకు వాడతారంటే, ఎందుకు అంత ఫేమస్ అయింది, ఇది యాక్చువల్ గా ఎర్లియర్ ఇట్ వాస్ హడ్సన్ అండి. అయితే ఏమైందంటే విడిపోయింది అనమాట. హడ్సన్ ఆర్కిల్ టేక్ ఓవర్ చేసినాక అంతా కూడా గొడవ అయిపోయి వీడు సపరేట్ గా వచ్చేసారు అనమాట. సో జెంకిన్స్ ఉంటుంది లేకపోతే హడ్సన్ అని ఎక్కడ అన్నా కూడా మీరు సేమ్ అనమాట. ఎవరన్నా అంటే బోత్ ఆర్ సేమ్ యాక్చువల్ గా. సో జెంకిన్స్ అండ్ హడ్సన్ ఎందుకు ఫేమస్ అయినాయి, ఎస్పెషల్ గా జెంకిన్స్ అంటే బికాస్ ఆఫ్ ప్లగిన్స్ అండి. మీకు ఏంటంటే హండ్రెడ్స్ ఆఫ్ ప్లగిన్స్ ఉన్నాయి, ప్రతి విధంగా ప్లగిన్స్ ఉన్నాయన్నమాట, అండ్ ఫ్రీ. దీనివల్ల ఇవి కాకుండా వేరే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి కాక వేరే ఏమున్నాయంటే మీకు దీని పేరు ఏంది, బ్యాంబూ ఉంది. ఓకే, సో ఇది అల్టాసియన్ వాళ్ళది బ్యాంబూ ఉందన్నమాట. బిగ్ బకెట్ వాళ్ళది అనుకో, అంటే అల్టాసియన్ కి బిగ్ బకెట్ అల్టాసియన్ వాళ్ళది బ్యాంబూ ఉంది. ఆ తర్వాత టీమ్ సిటీ అని ఉంది, కొత్తగా గో సిడి అని వచ్చింది, ఆ తర్వాత సర్కిల్ సిఐ అని ఉంది. ఇలా చాలా ఉన్నాయండి. దాంట్లో ఏంటంటే మనం అన్ని కూడా పనిచేసే విధానం ఒకటే యాక్చువల్ గా. కాకపోతే ఏంటంటే దీంట్లో మాది మైక్రోసాఫ్ట్ అండి, విఎస్టిఎస్. ఇప్పుడు విఎస్టిఎస్ ఓల్డ్ అయిపోయిందండి, ఇప్పుడు వచ్చి అజ్యూర్ డెవాప్స్ అనమాట. డెవాప్స్ అని కొత్తగా వచ్చింది యాక్చువల్ గా, ఇది వాడతారు. యాక్చువల్ విఎస్టిఎస్ కొంచెం ఓల్డ్ అయిపోయింది అనమాట. విజువల్ స్టూడియో టీమ్ సర్వీసెస్ మీరు చెప్పేది, అది కొంచెం ఓల్డ్ అయిపోయింది. ఎనివే ఇప్పుడు అజూర్ డెవాప్స్ అనేది లేటెస్ట్. ఎనివే సో ఇదేందో మైక్రోసాఫ్ట్ కోసం వాడుకోవచ్చు. అఫ్ కోర్స్ మీరు జెంకిన్స్ కూడా మైక్రోసాఫ్ట్ కోసం వాడచ్చు. నౌ ఇక్కడ మనం ఈ జెంకిన్స్ అనేది ఏంటి అంటే అన్ని కంపెనీలో వాడతారా అంటే ఇట్స్ నాట్ మ్యాండేటరీ అండి. బట్ కాన్సెప్ట్ వచ్చి కొన్ని దగ్గర బ్యాంబూ వాడతారు, టీమ్ సిరీ వాడతారు, కాన్సెప్ట్ వచ్చి సేమ్ అనమాట. సో ఇదంతా మాన్యువల్ వర్క్ చేయకుండా ఇదంతా మీరు ఏం చేయాలా, ఒకేసారి మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇదంతా కలిపి చేస్తే ఏమవుతుందంటే పైప్ లైన్ అంటారు. ఓకే, అన్ని కలిపి చేశారు అనుకోండి, ఆటోమేటిక్ గా ఒక్కసారి మీకు మీకు కమిట్ అయింది అనుకోండి కోడ్, అక్కడి నుంచి ఏం రావాలా, ఆటోమేటిక్ గా ట్రిగర్ వచ్చి జెంకిన్స్ సర్వర్ కి వస్తుంది. జెంకిన్స్ దాన్ని వెబ్ హుక్స్ అంటారు. సో ట్రిగర్ అక్కడికి వచ్చింది అనుకోండి, అక్కడి నుంచి ఏమవుతుంది, మళ్ళీ మీకు అదే గిట్ లోంచి క్లోన్ చేసుకుంటుంది. క్లోన్ చేసుకున్నాక ఏం చేస్తుంది, ఒకళ్ళు బిల్డ్ ఉంటే బిల్డ్ చేస్తుంది. బిల్డ్ కి ఏంటంటే మీరు సో ఇక్కడ మ్యావెన్ ఇవన్నీ లేదా యాంట్ వాడతారు అనమాట. సో ఉత్త జెంకిన్స్, కేవలం జెంకిన్స్ తీసుకుంటే అది ఏమీ చేయలేదండి ఫ్రాంక్ గా చెప్పాలంటే. మీరు ఏమన్నా చెయ్యాలి అనుకుంటే ఏంటంటే ప్లగిన్స్ ఇన్స్టాల్ చేయాలా, టెరాఫామ్ కొన్నిసార్లు ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది, ఈవెన్ డాకర్ కూడా ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే ఏంది, మీది ఒక కంటైనర్ గా డిప్లాయ్ అవ్వాలి, వెళ్ళి స్వామ్ లో ఎక్కడైనా డిప్లాయ్ అవ్వాలనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలా, సో డాకర్ ఇన్స్టాల్ చేయాలా. అఫ్ కోర్స్ క్లయింట్ వాడుకుంటారు, జెంకిన్స్ లో రన్ చేయరు. క్లయింట్ నేనేం చెప్పాను మీకు, డాకర్ లో క్లయింట్ వర్షన్ ఉంటుంది, ఇంజిన్ ఉంటుంది కదా. మనం ఇన్స్టాల్ చేసినప్పుడు ఎక్కడ దీని పేరేంటి, మన జెంకిన్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు ఇంజిన్ యాజ్ వెల్ as క్లయింట్ రెండు ఇన్స్టాల్ అవుతాయండి. అయితే మనం ఏం చేస్తామంటే ఆ కంటైనర్స్ ని రిమోట్ లో ఉన్న కంటైనర్స్ ఎక్కడ రన్ చేస్తాం, రిమోట్ లో అంటే వేరే సర్వర్ లో ఉన్న జెంకిన్స్ సారీ డాకర్ కనెక్ట్ అయ్యి జెంకిన్స్ ద్వారా రన్ చేస్తాం ఇక్కడ. సో కాబట్టి మీరు కోడ్ కమిట్ చేసినప్పుడు ఇదంతా ఆటోమేటిక్ గా జరుగుతుంది అనమాట. దాన్ని బేసిక్ గా పైప్ లైన్ అంటారు యాక్చువల్ గా. సో దాన్ని జెంకిన్స్ పైప్ లైన్ అంటారు. మళ్ళీ దాంట్లో స్క్రిప్టెడ్ పైప్ లైన్ అని ఉంటుంది, తర్వాత ఇంకోటి పేరు కూడా ఉందండి. సో మీ పైప్ లైన్స్ క్రియేట్ చేసుకుని వాడుకోవచ్చు. పైప్ లైన్స్ అనేది లాస్ట్ లో చెప్తాను. మనం ఏంటంటే ఈ రోజు సెషన్ లో నా ప్లాన్ ఏంటంటే మీకు కంప్లీట్ గా ఒక జెంకిన్స్ ఇన్స్టాల్ చేసి, జెంకిన్స్ ఇన్స్టాల్ అయిపోయినాక దాని లోపల ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసి, ప్లగిన్స్ ఇన్స్టాల్ అయిపోయినాక బేసిక్ గా ఏదైనా ఒక రన్ చేయడానికి ట్రై చేద్దాం. దాన్ని ఏమంటారు, గిట్హబ్ తో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఇవన్నీ కూడా రన్ చేద్దాం. సో ఈ సెషన్ లో ఏంటంటే మీకు ఇన్స్టాలేషన్ ఇన్ని తెలుస్తుంది. రేపు ఏంటంటే మనం స్లేవ్స్ గురించి చూద్దాం, స్లేవ్స్ గురించి ఎలా కాన్ఫిగర్ చేయాలా. సో ఆ తర్వాత స్లేవ్స్ లో ఏంటంటే మీరు EC2 స్లేవ్ పెట్టుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ డాకర్ కంటైనర్స్ కూడా స్లేవ్ పెట్టుకోవచ్చు అనమాట. సో అది చేయాలంటే మీకు డాకర్ ఇంటిగ్రేషన్ అర్థం కావాలా, అది కూడా కుదిరితే రేపు చూద్దాం. ఓకే, సో ప్రస్తుతానికి ఏం చేద్దామంటే నేను మీకు ఇన్స్టాల్ చేస్తాను. దానికి మీకు డాక్యుమెంట్ ఆల్రెడీ కాపీ చేయలేదు, మీకు కాపీ బ్యాక్ ఎండ్ లో కాపీ చేస్తాను. ఒక్క నిమిషం అండి, కూడా ఎక్కడ పెట్టాను,
make a copy, right click, move. Okay. Okay. సో దీంట్లో జెంకిన్స్ ఇన్స్టాలేషన్ ఉందండి. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఉబుంటూ ఇన్స్టాల్ చేస్తాము. ఉబుంటూ ఇన్స్టాల్ చేసి దాని లోపల మీరు ఇవన్నీ రన్ చేయొచ్చు. మీరు కావాలంటే రెడ్ హ్యాట్లో కూడా ట్రై చేసుకోవచ్చు అండి. సో ఇబ్బంది ఏం లేదు. సో లెట్స్ స్టార్ట్ ద మెషిన్ ఫస్ట్. సో ఇక్కడికి వెళ్దాం. నేనేంటంటే T2 మైక్రో వాడతాను, ప్రస్తుతానికి సరిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. అయితే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, జెంకిన్స్కి వచ్చి జేడీకే జావా కావాలండి, అది గుర్తుపెట్టుకోండి. జావా లేకుండా మీరు ఇన్స్టాల్ చేయకూడదు, అప్పుడు వర్క్ కాదనమాట. సరే, సో ఫస్ట్ ఏం చేస్తాను, లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను. సో పేరు వచ్చి జెంకిన్స్ సర్వర్ అనేద్దాం. నెక్స్ట్ కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్, లాంచ్. సో దీంట్లో అన్ని పెట్టుంటానండి, యాక్చువల్గా ఇన్స్టాల్ చేయాలని చెప్పి మీరు చూడొచ్చు అనమాట. సో బై డిఫాల్ట్గా జెంకిన్స్ వచ్చి 8080లో పనిచేస్తుంది మీకు. సో నేనేం చేశానంటే రీడైరెక్ట్ చేస్తాను అనమాట పోర్ట్ 80కి పనిచేయడానికి. మీరేం ఇది కానీ వాడలేదు అనుకోండి, పోర్ట్ 8080లో పనిచేస్తుంది. సో అది కూడా చూద్దాం. సో లెట్స్ సి. ఫస్ట్ అప్డేట్ రన్ చేద్దాం. సో తర్వాత ఏంటంటే స్టెప్ బై స్టెప్గా దీన్ని రన్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటి, యాక్చువల్గా రిపోజిటరీ యాడ్ చేయడం అనమాట. ఓపెన్ జేడీకే రిపోజిటరీ యాడ్ చేసి ఆ తర్వాత ఇది ఇన్స్టాల్ చేయడం. ఆ తర్వాత అంటే ఫస్ట్ జావా ఇన్స్టాల్ చేసి. సో రైట్ నౌ మీరు ఏం అమెజాన్ లైనక్స్ వాడలేదో మీరు అడగచ్చండి. అమెజాన్ లైనక్స్లో ఏంటంటే బై డిఫాల్ట్గా జావా ఉంటుంది, అది అన్ఇన్స్టాల్ చేసి 1.7 ఉంటుంది, అది అన్ఇన్స్టాల్ చేసి రీఇన్స్టాల్ చేయాలి, హెడేక్ అనమాట. అందుకని ఏంటంటే ఇక్కడ నేను ఇది వాడుతున్నాను. సో మీరు చూసంటే జావా ఇంకా ఇన్స్టాల్ కాలేదు. సో నేను ఏం చేస్తాను, ఫస్ట్ రిపోజిటరీ యాడ్ చేద్దాం. ఓకే, ఓకే. జావా వర్షన్ చెక్ చేద్దాం. సో చూసుకుంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ, ఓపెన్ జేడీకే 64 బిట్ 1.8. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు కిందకు వచ్చి, సో ఇక్కడ ఇది ఎల్టీఎస్ అంటే లాంగ్ టర్మ్ సపోర్ట్ అండి. సో డౌన్లోడ్ చేయాలి ఇక్కడికి వచ్చి. నెక్స్ట్ ఇదంతా ఒకటేనండి, సూడో దగ్గర నుంచి ఇక్కడ దాకా ఒకటే, సో మర్చిపోవద్దు. ఓకే, నెక్స్ట్ యాప్ అప్డేట్ రన్ చేసి ఆ తర్వాత జెంకిన్స్ ఇన్స్టాల్ చేద్దాం.
హలో హర్ష గారు, ఇప్పుడు చెప్పండి. డైరెక్ట్గా జావా ఉన్న వెంటనే డైరెక్ట్గా జెంకిన్స్ డౌన్లోడ్ చేసుకొని అయిపోతుంది కదా. మీరు మనం ఏదో అడిషనల్ స్టెప్ ఏదో రన్ చేసినట్టున్నారు మీరు. ఏదైనా నాకు సెకండ్ అర్థం స్టెప్ కాదు. సెకండ్ స్టెప్ అర్థం కాలేదు. యాడ్ పీపీఏ రిపో ఫర్ జెంకిన్స్ స్టేబిలిటీస్. రిపోజిటరీ మీరు కానీ ఇది యాడ్ చేయలేదు అనుకోండి, లేటెస్ట్ జెంకిన్స్ రాదనమాట. సారీ, లేటెస్ట్ జేడీకే రాదు. అందుకని నేను ఏంటంటే రిపోజిటరీ యాడ్ చేయడం ఫస్ట్, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవడం చెప్పడం ఇది. ఆ తర్వాత ఇన్స్టాల్ చేసి అక్కడి నుంచి వస్తాం. లేదంటే మీకు ఏదో ఒక వేరే సోర్స్ నుంచి దగ్గర ఇన్స్టాల్ అవుతుంది. సో మీరు తప్పుగా ఇన్స్టాల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ స్టెప్స్ ఏంటంటే అఫీషియల్గా జెంకిన్స్ వాళ్ళు రికమెండ్ చేసిన స్టెప్స్, అందుకే ఫాలో అవ్వాలి. ఓకే ఓకే. ఓకే, ఇక్కడ రానివ్వండి, ఇక్కడ టైం ఉంది కాబట్టి కొంచెం స్లోగా డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే రియల్ టైమ్ ఎన్వైర్న్మెంట్స్ లో పెద్ద పెద్ద ఆర్ రియల్ టైమ్ ఎన్వైర్న్మెంట్ పెద్ద పెద్ద ఎన్వైర్న్మెంట్స్, ఎందుకంటే చాలా మంది సింగిల్ సర్వర్ కూడా వాడతారు. సో చిన్న ఎన్వైర్న్మెంట్స్ లో ఏంటంటే మీకు ఒక సర్వర్ పెట్టుకొని వాడితే సరిపోతుందండి. ఇలా ఒక జెంకిన్ సర్వర్ పెట్టుకొని చిన్న ప్రాజెక్ట్స్ రన్ చేసేటప్పుడు సరిపోతుంది అనమాట. సో జెంకిన్ సర్వర్ అని సరిపోతుంది. అయితే పెద్ద పెద్ద ఎన్వైర్న్మెంట్స్ వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఒకే జెంకిన్ సర్వర్స్ ని మల్టిపుల్ ప్రాజెక్ట్స్ వాడుకుంటారు అనమాట. ఇప్పుడు నాకు 100 ప్రాజెక్టులు రన్ అవుతుంటే 100 జెంకిన్ సర్వర్లు ఇవ్వడం తలకాయ నొప్పి కదా. సో వాళ్ళకి డబ్బులు ఉన్నా కూడా మేనేజ్ చేయాలి కదా. డెవాప్స్ ప్రొఫెషనల్ వచ్చి మేనేజ్ చేయాలి, 100 జెంకిన్స్ మేనేజ్ చేయడం తలకాయ నొప్పి. కాబట్టి పెద్ద పెద్ద ఎన్వైర్న్మెంట్స్ లో ఎలా ఉంటుందంటే మీకు జెంకిన్ సర్వర్ అంటారు, దీన్ని మాస్టర్ సర్వర్ అంటారు. జెంకిన్స్ మాస్టర్ సర్వర్ అంటారు. సో మనకేమవుతుందంటే ఈ మాస్టర్ సర్వర్ పై ఉంటుంది, కింద ఏం చేస్తామంటే అడిషనల్ గా కొన్ని జెంకిన్ సర్వర్స్ పెట్టుకుంటాం అనమాట. అవి కూడా జెంకిన్సే. అయితే వీటిని ఏమంటారంటే స్లేవ్స్ అంటారండి. ఇలాగా. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే యాక్చువల్గా మనం ఇట్లా కాపీ చేసి పక్కన పెడదాం. సో సో ఇప్పుడు మీకు ఏమవుతుంది, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వాడుతున్నారు అనుకోండి. డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వాడేటప్పుడు మనకేమవుతుందంటే ఈ విధంగా మల్టిపుల్ గా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అట్లా యాక్చువల్ 3 ప్రాజెక్టులు వాడడం కదండి, టెస్ట్, డెవలప్మెంట్, ప్రొడక్షన్ ఉందనుకోండి యాక్చువల్గా. సో ఇవన్నీ ఏంటంటే మీకు జెంకిన్స్ స్లేవ్స్ అంటారు. జెంకిన్స్ స్లేవ్ సర్వర్ యాక్చువల్గా. సో అన్ని కూడా ఈ విధంగా ఉంటాయి. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ లేబులింగ్ సిస్టమ్ ఉంటుందండి. మనం ఓకే, ఇది జెంకిన్స్ కాన్ఫిగర్ చేసినాక లేబుల్స్ ఇస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమి ఇస్తాను లేబుల్, ఇక్కడ ఇది వచ్చి టెస్ట్ అంటాను ఆర్ స్టేజ్ అంటాను. ఓకే, ఇది వచ్చి స్టేజ్ అని లేబుల్ ఇస్తాం అనమాట. లైక్ ట్యాక్సీ అనుకోండి, లేబుల్ అంటే ట్యాక్స్ లాగే అనుకోండి. ఇది వచ్చి డెవ్, ఇక్కడ వచ్చి ప్రాడ్. సో ఇలా ఇచ్చి మనకేమవుతుందంటే ఇవన్నీ కూడా ఇలా అక్కడ కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. సో కాబట్టి మనం జాబ్ పుష్ అయ్యేటప్పుడు మేనేజ్మెంట్ అంతా మీకు మాస్టర్ సర్వర్ లో జరుగుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఏదైనా ఒక జాబ్ రన్ చేసేటప్పుడు మనకి అది ఫస్ట్ లేబుల్, ఇక్కడ జాబ్ రన్ అయ్యేటప్పుడు లేబుల్ సెట్ చేసుకుంటుంది అనమాట. మనం సెట్ చేస్తాం అక్కడ. ఆ లేబుల్ ఏంటి, లేబుల్ మీరు స్టేజ్ అంటే ట్యాగ్ స్టేజ్ అని ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా దీంట్లో కానీ రన్ అయిపోతుంది. ఇది అదే ప్రొడక్షన్ అనుకోండి, దీంట్లో రన్ అవుతుంది అనమాట. సో పెద్ద పెద్ద ఎన్వైరన్మెంట్స్ లో ఈ విధంగా స్లేవ్స్ ఉంటాయండి. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏంది, జెంకిన్ సర్వర్ గా ఇది కానీ ఫెయిల్ అయిపోతే మొత్తం ప్రాబ్లం కదా. అటువంటప్పుడు మనం ఏం చేస్తామంటే 2 సర్వర్స్ పెట్టుకుంటాం ఇక్కడ. రెండు సర్వర్స్ పెట్టుకుంటాం అనమాట ఇక్కడ. సో అప్పుడు మనం ఏం చేయాలా, జెంకిన్స్ మాస్టర్ 1, మాస్టర్ 2 అనొచ్చు యాక్చువల్ గా. ఓకే, జెంకిన్స్ మాస్టర్ ఇక్కడ ఇది వచ్చి మాస్టర్ 1 అంటాను, ఇక్కడ వచ్చి మాస్టర్ 2 అనొచ్చు యాక్చువల్ గా. సో కాబట్టి ఒకవేళ మాస్టర్ 1 డౌన్ అయిపోతే మొత్తం 2కి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళాలంటే మనకేం ఉండాలా, కంపల్సరీగా మనకి ఈ రెండింటి మధ్య కాన్ఫిగరేషన్ ఇన్స్టాలేషన్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తున్నామో అది షేర్ అయి ఉండాలన్నమాట. దానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ వచ్చి మనం ఒక
షేర్ ఫోల్డర్ ఎన్ఎఫ్ఎస్ షేర్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. అదే ఏడబ్ల్యూఎస్ అనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇది ఒక ఈఎఫ్ఎస్ షేర్ పెట్టుకోవచ్చు. ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ షేర్ పెట్టుకుంటారనమాట. ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ షేర్ పెట్టుకొని ఇక్కడి నుంచి ఏం చేయొచ్చు, ఈ షేర్ ని రెండిటికి షేర్ చేస్తాం. ఇక్కడ దీనికి కనెక్ట్ అయి ఉంటుంది, దీనికి కనెక్ట్ అయి ఉంటుంది. అయితే ఒక వన్ గివెన్ పాయింట్ ఆఫ్ టైంలో ఒకటే యాక్టివ్ ఉంటుంది అనమాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇది యాక్టివ్లో ఉంటుంది, ఇది యాక్టివ్లో ఉంటుంది, ఇది ప్యాసివ్లో ఉంటుంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చి యాక్టివ్ డౌన్ అయిపోతే ప్యాసివ్ని స్టార్ట్ చేసుకుంటాం. స్టార్ట్ చేసినప్పుడు కాన్ఫిగరేషన్ ఫైల్ అక్కడే ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా దానికి కనెక్ట్ అయిపోతాయి అనమాట. సో ఇది వచ్చి మనకి చాలా చాలా హై లెవెల్లో మనకి ఎంటర్ప్రైజ్ లెవెల్లో పనిచేసేటప్పుడు ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఇది క్లస్టర్ కాదండి, మళ్ళీ మీకు డౌట్ వస్తుంది క్లస్టర్ అది ఇది అనొచ్చు. రెండు సపరేట్స్, మాస్టర్ 1 మాస్టర్ 2. అయితే ఆ రెండింటిని ఎట్లా చేసామంటే యాక్టివ్ ప్యాసివ్గా ఒక ఈఎఫ్ఎస్ షేర్ చేసి వాడాం. ఓకే, నౌ మనకి జెంకిన్స్ ఇన్స్టాల్ అయి ఉంటుంది, అయితే సర్వీస్ స్టార్ట్ అయి ఉండదండి. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి, సో సర్వీస్ స్టార్ట్ చేసే ముందు ఐపీ టేబుల్స్ ఉంటాయి, మార్చాలి. సరే ఫస్ట్ స్టార్ట్ చేసి మీకు చూపిస్తాను ఎలా పనిచేస్తుందని. సో ఫస్ట్ వచ్చి స్టార్ట్ జెంకిన్స్ సర్వీస్, ఆ తర్వాత మీకు వచ్చి ఎనేబుల్ జెంకిన్స్ సర్వర్స్. రెండింటికి వ్యత్యాసం ఏంటంటే ఒకవేళ సర్వర్ రీబూట్ అయినా కూడా స్టార్ట్ అంటే స్టార్ట్ చేయడం, ఎనేబుల్ చేస్తే ఏమవుతుందంటే ఒకవేళ సర్వర్ రీబూట్ అయినా జెంకిన్స్ సర్వర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని యాక్సెస్ చేయాలి. యాక్సెస్ చేయాలి అంటే నేను ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి మీరు ఎంటర్ టైప్ చేశారంటే బేసిక్గా ఆబ్వియస్గా కెనాట్ కనెక్ట్, పేజ్ కెనాట్ బి డిస్ప్లేడ్, ఇలాంటి రకరకాలు వస్తాయన్నమాట. సో ఎందుకు బై డిఫాల్ట్గా జెంకిన్స్ మీకు ఏమవుతుందంటే 8080లో ఆపరేట్ అవుతుంది. ఓకే, సో 8080 యాక్సెస్ చేస్తే అప్పుడు మీకు వస్తుంది అనమాట ఈ విధంగా. సో ఏం చెప్తున్నా, డిఫాల్ట్ గా పాస్వర్డ్ వచ్చి ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి చూసుకోండి అని చెప్తుంది. నేను కాపీ చేస్తాను. ఓకే, సరే నాకొద్దు, నాకు ఇలా పని చేయకూడదు అనుకున్నారు అనుకోండి, ఇట్లా నాకు దాని పేరేంటి 8080 కాదు 80లో కావాలనుకుంటే మీకు ఇక్కడ నేను సూడో ఐపీ టేబుల్స్ అని చెప్పి ఒకటి ఇచ్చినాను. అది ఏం చేస్తా అంటే 80కి వచ్చింది 8080గా, అంటే డిఫరెంట్ వేస్ లో చేయొచ్చండి. ఇంజినిక్స్ హెచ్ఏ ప్రాక్సీ వాడి కన్వర్ట్ చేయొచ్చు, బట్ సింపుల్ మెథడ్ మీకు చూపిస్తున్నా ఇలా రౌటింగ్ టేబుల్స్ వాడి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇది వరకు కాపీ చేసి క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసి సరే 8080 ఇవ్వనండి, చూద్దాం ఏమవుతుందో. సరే 8080 ఇవ్వలేదనమాట, డైరెక్ట్ గా మీకు వచ్చేసింది. సో ఇప్పుడు మీకు ఏంటంటే కొన్ని బేసిక్ ప్లగిన్స్ ఉంటాయండి, గిట్ అని, పైప్ లైన్ ప్లగిన్స్ అని. సో నేనేం చేస్తాను, స్టార్టింగ్ ఇన్స్టాల్ సజెస్టెడ్ ప్లగిన్స్ ని క్లిక్ చేస్తాను. మీరు చూసారంటే అంతా ఇన్స్టాల్ అవుతుంది చూడండి. సో ఇది ఫాస్ట్ గా అవుతుందండి. మామూలుగా అయితే ఏమవుతుంది, టైం పడుతుంది అనమాట. మీరు రెగ్యులర్ గా చేసే దాంట్లో అంటే మామూలు మీరు ల్యాప్టాప్ లో చేస్తే కొంచెం టైం పడుతుంది. ఓకే, సో ఇది ఏంటంటే కొత్త యూజర్ క్రియేట్ చేయాలంటున్నాను. నేనేంటే కంటిన్యూ యాస్ అడ్మిన్ అంటాను. సో సేవ్ అండ్ ఫినిష్ అంటాను. సో మీరు చేసినప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే స్టార్ట్ యూజింగ్ జెంకిన్స్ అంటే మీకు ఈ విధంగా డాష్ బోర్డ్ వచ్చేస్తుందండి. సో మీరు చూస్తుంటే మీరు అడిగిన ప్లగిన్స్ అని ఇన్స్టాల్ అయిపోయి ఉంటాయి. సో నెక్స్ట్ ఏంటంటే మనం చేయాల్సింది ఏంటంటే లోపలికి వెళ్ళి అడిషనల్ గా ప్లగిన్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి. సో ఒకవేళ మీరు క్లౌడ్ ఫార్మేషన్ చేయాలనుకున్నా, లేదా టెరాఫార్మ్ చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా థర్డ్ పార్టీ చేయాలనుకున్నా కూడా ఇక్కడ మేనేజ్ జెంకిన్స్కి వెళ్ళండి. చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. అంటే మనం అడ్మినిస్ట్రేషన్ అంతా ఇక్కడ నుంచి చేస్తాం, ఎవరెవరికి యాక్సెస్ ఇవ్వాలా ఏంటి అని చెప్పి. సో ఇక్కడ మీరు చూడాల్సింది వచ్చి మేనేజ్ ప్లగిన్స్కి రావాలి. సో నేను ఇక్కడ ఇన్స్టాల్ వచ్చి ప్రస్తుతం ఇన్స్టాల్ ఏమేమి ఉన్నాయని చెక్ చేసుకోవచ్చు అండి. ఇవన్నీ ఇన్స్టాల్ అయినాయి. సో ఇక్కడ నేను ఇన్స్టాల్ చేయబోయేది ఏంటి అంటే ఇక్కడికి వచ్చి, సో ఫస్ట్ వచ్చి క్లౌడ్ ఫార్మేషన్ ఉంటుందండి. అంటే ఒకవేళ మనం AWS తో డీల్ చేయాలంటే
మే నాట్ ప్లీజ్ రివ్యూ ద సెక్యూరిటీ. సో క్రెడెన్షియల్ స్టోర్ అనే ప్లెయిన్ టెక్స్ట్. ఓకే, ఇది ఒకటి ఉంది. సో నెక్స్ట్ వచ్చి మీకు డాకర్ కావాలనుకోండి, డాకర్ టైప్ చేశారనుకోండి, ఇక్కడ రావాలి, డాకర్ ప్లగిన్ వస్తుంది అనమాట. ఓకే, అలాగే మీరు AWS చేస్తే AWS EC2కి రావాలి. సరే చూద్దాం, ఇక్కడికి వచ్చి AWS కోడ్ డిప్లాయ్ ఎలాస్టిక్ అన్ని ప్లగిన్స్ ఎలా చూడండి, దిస్ ప్లగిన్ ఇంప్లిమెంటింగ్. ఓకే, సో EC2 ఇది సెలెక్ట్ చేయండి. ఓకే, సో ఇవన్నీ చేసి ఆ తర్వాత ఏంటంటే ఇంకోటి కూడా ఉందన్నమాట, రోల్ బేస్ యాక్సెస్ ఇవ్వడానికి. రోల్ అని టైప్ చేస్తే మీకు రోల్ బేస్ ఆథరైజేషన్ స్ట్రాటజీ అది కూడా సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి మీరు ఏం చేసి ఇన్స్టాల్ వితౌట్ రీస్టార్ట్ అన్నాను అనుకోండి, మీకు అన్ని ఇన్స్టాల్ కావాలి. సో లెట్స్ సి. సో ఇవన్నీ అవసరం అవుతాయి మీకు, అంటే అడిషనల్గా ఏమైనా కావాలి అంటే ప్లగిన్స్ మీకు ఏది కావాలో దానికి సంబంధించిన అన్ని ఉంటాయండి. సో ఈవెన్ మీకు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ గానీ ఉందనుకోండి, మీ ఓన్ మీరే క్రియేట్ చేసుకోవచ్చు ప్లగిన్స్ దీని నుంచి. ఓకే, సో ఇన్స్టాల్ అవుతుంది. సో నేనేం చేస్తానంటే జస్ట్ రీస్టార్ట్ చూస్తాను, ఒకసారి రీస్టార్ట్ చేయండి అని చెప్తాను. జెంకిన్స్ వచ్చి రీస్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏం చేద్దాం, యాక్చువల్గా నెక్స్ట్ వచ్చి ఏదన్నా ఒక జాబ్ రన్ చేద్దామండి. జాబ్ రన్ చేసి ఒక టెస్ట్ జాబ్ అనమాట. రన్ చేసినప్పుడు నిజంగా జెంకిన్స్ పని చేస్తుందా లేదా, మనం అనుకున్న అవుట్పుట్ ఇస్తుందా లేదా అని ఏదైనా టెస్ట్ జాబ్ రన్ చేద్దాం. ఓకే, సో ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ మనం దాన్ని ఏమంటారంటే డిప్లాయ్మెంట్ స్క్రిప్ట్ ఇవ్వచ్చు అనమాట. నేను సింపుల్గా ఏమి ఇస్తాను, షెల్ స్క్రిప్ట్ ఇవ్వచ్చు అనమాట. ఏం కావాలా, ఎకో అని ఇచ్చి రన్నింగ్ ద స్క్రిప్ట్ నౌ అంటాను, రన్నింగ్ ద కమాండ్స్ నౌ అంటాను. ఆ తర్వాత mkdir రూట్ లోపల టెస్ట్ ఫోల్డర్ క్రియేట్ చేయమంటాను. ఆ తర్వాత cd లేదంటే ఇక్కడ ఇచ్చేయచ్చు, అండ్ cd టెస్ట్ ఫోల్డర్ అంటాను, లేదంటే ఓపెన్ చేద్దాం. తీసినాక తర్వాత ఏం చేస్తాను, అరే గిట్ ఇన్స్టాల్ అయి ఉండాలండి. ఎనీవే గిట్ క్లోన్ అని చెప్పి నేనేం చేస్తానంటే దీన్ని క్లోన్ చేస్తాము. ఓకే, అది దీన్ని తీసుకెళ్ళి వేరే దానికి డిప్లాయ్ చేయాలి యాక్చువల్గా. సో ఇక్కడ వరకు ఆపుతానండి. ఎకో అని ఇచ్చి డౌన్లోడెడ్ ద ఆర్ గిట్ రిపో అంటారు సింపుల్గా. అంటే ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా చెక్ చేయడానికి, కింద ఎర్రర్స్ ఏమైనా వస్తున్నాయా అంటే, కింద నుంచి ఏం చేయమన్నమాట. సరే మనం లాగిన్ చేద్దాం. ఏది మన ఇక్కడ వచ్చింది. సో నేనేమంటాను, ఐ థింక్ రూట్ అనుకుంటాను. ఓకే, డిఫాల్ట్ పాస్వర్డ్ ఎక్కడ ఉంటుంది మీకు, cat var lib jenkins secrets ఇనిషియల్ పాస్వర్డ్ దీని లోపల ఉంటుంది. అంటే రీసెట్ చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. కీప్ సైన్ ఇన్ అంటాను. ఐ థింక్ అడ్మిన్. ఓకే, బ్యాక్ వెళ్ళిపోతాను ఇక్కడికి. రైట్, సో నెక్స్ట్ వచ్చి మనకి మీకు ఒక జాబ్స్ క్రియేట్ చేసి చూడాలండి. ఎలా చేయాలి అంటే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా ఇక్కడ చేయాలన్నమాట. సో నేనేం చేస్తాను, క్రియేట్ ఏ న్యూ జాబ్ అంటాను. సో మీకేంటంటే ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్, పైప్ లైన్ ఇవన్నీ వాడరండి యాక్చువల్గా. మోస్ట్ ప్రాబ్లమ్ మీరు వాడేది ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్, ఒకవేళ పైప్ లైన్ క్రియేట్ చేస్తే పైప్ లైన్ అనమాట. సో క్లిక్ ఆన్ ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్లో నేను ఏం చేస్తానంటే టెస్ట్ ప్రాజెక్ట్ 1 అంటాను. ఇక్కడ ఇచ్చి క్లిక్ ఆన్ ఓకే అంటాను.
ఓకే, మీరు ఇక్కడ చూసారనుకోండి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ డాకర్ కంటైనర్స్ ఇప్పుడు అంతా వాడమండి. సో మీరు ఇక్కడ మీ గిట్హబ్ ఇక్కడ ఇవ్వచ్చు అనమాట, మీ ప్రాజెక్ట్ యూఆర్ఎల్, బట్ నాట్ మ్యాండేటరీ. సో కిందకి వస్తే ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. మీరు చూసారనుకోండి, మీరు ఏది క్లోన్ చేయాలా అంటే డైరెక్ట్ ఇక్కడ ఇచ్చేయచ్చు. దీని జోలికి మళ్ళీ వద్దాం, ప్రస్తుతం అవసరం లేదు. సో ఈ బిల్డ్ ట్రిగర్స్ కూడా మళ్ళీ వద్దాం. ఫస్ట్ మీకు ఒక జాబ్ చూపించాలా. నేనేం చేస్తానంటే ఇక్కడ మీకు బిల్డ్ ఉంది కదా, కిందకు వచ్చానంటే చూడండి క్లౌడ్ ఫార్మేషన్. ఇది డిఫాల్ట్ గా ఇది ఉండదండి మీకు. యాక్చువల్ గా మనం టెంప్లెట్ ప్లగిన్ ఇన్స్టాల్ చేసి కూడా వచ్చిందనమాట. లేదా న్యూ టెంప్లెట్ బిల్డర్ పబ్లిష్ డాకర్ ఇమేజ్, ఇవన్నీ కూడా ప్లగిన్స్ ఇన్స్టాల్ చేస్తేనే వస్తుంది అనమాట. అయితే నేను ఫస్ట్ చూసేది ఇదండి, ఎగ్జిక్యూట్ ఏ షెల్ అంటాను యాక్చువల్ గా. సో ఎగ్జిక్యూట్ ఏ షెల్ అన్నప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ విధంగా ఇక్కడ వస్తుంది అనమాట. యా, సో నేనేం చేస్తాను, మనం కాపీ చేస్తూ ఉంటుంది కదా, సో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే, పేస్ట్ చేసి సింపుల్ గా సేవ్ అనండి. నెక్స్ట్ ఏం చేస్తాం మనం ఇక్కడ, దీన్ని బిల్డ్ నౌ అన్నాం అనుకోండి, ఏమవుద్దో చెక్ చేద్దాం. డిఫాల్ట్ ఎర్రర్ వస్తుంది. సో మీరు ఇక్కడ కన్సోల్ అవుట్పుట్ క్లిక్ చేశారు అనుకోండి, మీకు కన్సోల్ అవుట్పుట్ రావాలా, ఏముంటుందో చూద్దాం. పర్మిషన్ డినైడ్, సూడో ఇవ్వలేదు నేను అందుకని. ఎందుకంటే అడగచ్చు, అదేంటండి సూడో మీరు ఎందుకు పని చేయట్లేదంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను అడ్మిన్ గా లాగిన్ అయ్యాను. కానీ మీరు ఎప్పుడైతే జెంకిన్స్ ఇన్స్టాల్ చేస్తారో క్యాట్ ఈటీసీ పాస్వర్డ్కి వెళ్ళారు అనుకోండి, కింద జెంకిన్స్ అనే యూజర్ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, జెంకిన్స్ అనే యూజర్ క్రియేట్ అవుతుంది. ఆ యూజర్ యూజ్ చేసుకొని రన్ అవుతుంది. బై డిఫాల్ట్ గా ఏంటంటే అడ్మినే కానీ సూడో ఇవ్వాలన్నమాట యాక్చువల్ గా, అందుకని. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వెళ్ళి బ్యాక్ టు ప్రాజెక్ట్కి వెళ్ళి దీన్ని ఏం చేద్దాం, మనం కాన్ఫిగర్కి వెళ్ళి ఒక్క నిమిషం ఆగండి. హలో, ఏమండి, నేను క్లాస్ మధ్యలో ఉన్నాను, నేను మళ్ళీ చేస్తాను. ఓకేనా, ఒక 20 minutes దాకా ఫోన్ చేయండి ప్లీజ్. అది 8. సారీ అండి. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే యాక్చువల్గా సూడో ఇద్దాం, ఎందుకంటే రూట్ లోపల క్రియేట్ చేస్తున్నాం కాబట్టి అది వర్కౌట్ కావట్లేదు. ఇక్కడ కూడా సూడో ఇక్కడ ఇద్దాం, ఎకో. ఓకే, సేవ్ అంటాను. సో మళ్ళీ మీకు రెడ్ వచ్చిందంటే మీకు ప్రాబ్లం అండి, అంటే మీకు సక్సెస్ఫుల్ కానట్టు. రెడ్ అంటే ఏమంటుంది, ఓకే ఇదేమంటుంది, no TTT present, no ask password for the specific. Okay, MKDIR execution marked as a failure. Why? So sudo no TTI and no ask password. అవసరం లేదే పాస్వర్డ్, జెంకిన్స్ కి పాస్వర్డ్ అవసరం లేదండి. ఓకే, బ్యాక్ వెళ్దాం ఆగండి. మేబీ నేను చేసిన తప్పు ఏమై ఉంటుందంటే, పైన bin.bash ఇచ్చి ఉండను. ఇట్లేద్దాం, ఇచ్చి రన్ చేద్దాం యాక్చువల్గా. సో సేవ్ అంటాను. ఓకే, మీరు ఇప్పుడు చూసారనుకోండి, మీకు బ్లూ వచ్చింది చూడండి. బ్లూ వచ్చిందంటే మీకు సక్సెస్ఫుల్గా అయిందని లెక్క. ఇప్పుడు క్లిక్ చేశారనుకోండి, మీకు ఓకే ఇదేమంటుంది, మనం ఇచ్చింది వర్క్ స్పేస్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఏమని, ఈ విధంగా ఎక్కడ జెంకిన్స్ లోపల వర్క్ స్పేస్ అని క్రియేట్ చేసి ఒక్కొక్క ప్రాజెక్ట్ వర్క్ స్పేస్ లోపల ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తుంది. సో రన్నింగ్ ద కమాండ్స్ నౌ. ఓకే, సో మీరు డౌన్లోడ్ గిట్ రిపో అనింది, సక్సెస్ అని వచ్చింది. సో నో టీటీ, ఇది నాకు ఐడియా రాలేదు ఎందుకు ప్రాబ్లం ఇస్తుందో. సూడో యాక్చువల్గా జెంకిన్స్ సూడో యాక్సెస్ ఉంటుంది, బట్ చెక్ చేద్దాం నిజంగా అయిందా లేదా. నాకు ఎలా తెలుసు, అవ్వలేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఎల్ఎస్ మన
మనం ఇచ్చింది ఏంటి యాక్చువల్గా ls లోపలికి వెళ్తే ఫోల్డర్ క్రియేట్ కాలేదండి. వై sudo యాక్సెస్ ఉంటుంది. టెస్ట్ చేస్తున్నాను అనమాట. ఓకే, ప్రాబ్లం ఏమవుతుందంటే చూడండి పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. అది ప్రాబ్లం ఇక్కడ. అంటే మీకు ట్రబుల్ షూటింగ్ చూపిస్తున్నాను. సో మీరు ఏమవుతుంది, ఈ పాస్వర్డ్ లేకుండా చేయాలండి నేను. ప్రాబ్లం ఏమవుతుందంటే చూడండి అదే ఇక్కడ ప్రాబ్లం ఇస్తుంది. నో పాస్వర్డ్ వాజ్ బిన్ స్పెసిఫైడ్. కాబట్టి ఇది ఎగ్జిక్యూట్. ఇప్పుడు ఏం జరుగుతుంది, నేను మీరు మళ్ళీ ప్రాజెక్ట్కి వెళ్ళారు అనుకోండి, బ్యాక్ టు ప్రాజెక్ట్ కాన్ఫిగరేషన్కి వెళ్ళాను అనుకోండి. కాన్ఫిగరేషన్కి వెళ్ళినప్పుడు మీకు ఏం జరుగుతుందంటే కిందకు వస్తే మీరు ఇక్కడ క్రియేట్ చేయమని చెప్తున్నారు. ఓకే, నేనేం చేస్తాను, mkdir టెస్ట్ ఫోల్డర్ అందాం. బేసిక్గా పర్మిషన్ డినైన్డ్ వస్తుంది. కానీ అలాగని సూడో వాడాను అనుకోండి, సూడో వాడినప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది. మాన్యువల్గా అయితే ఇక్కడ ఇస్తాము, కానీ మీకు పైప్ లైన్ రన్ అవుతున్నప్పుడు కష్టం కదా. సో జెంకిన్స్లో రన్ అవుతున్నప్పుడు కష్టం కదా. కాబట్టి మనం ఏం చేయాలి యాక్చువల్గా, సో ఈ పాస్వర్డ్ లేకుండా, అంటే పాస్వర్డ్ అడగకుండా సూడో ఇవ్వాలన్నమాట. దానికి ఏంటంటే మీకు వితౌట్ పాస్వర్డ్ వచ్చి మీకు పని చేయాలన్నమాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే మీరు సూడో అని కొట్టినప్పుడు మిమ్మల్ని పాస్వర్డ్ అడగకూడదు. ఓకే, సో దానికి వచ్చి మనం vi sudo, ఐ థింక్ ఇది వచ్చి మీకు vi sudo అని టైప్ చేశాను అనుకోండి. దీంట్లో అయితే ఇది ఉబుంటు కదా. సో మీకు ఓకే, ఆ ఫైల్ గుర్తు రావట్లేదండి. ఓకే, సో కిందకు వచ్చి ఏం చేస్తానంటే యాక్చువల్గా యూజర్స్ని సూడోకి యాక్సెస్ చేస్తే సరిపోతుంది, బట్ సో ఇలా కూడా ఇవ్వచ్చు అనమాట. సో అలౌ ద గ్రూప్ నెంబర్స్ టు ఎగ్జిక్యూట్ ఎనీ కమాండ్. నేను కావాలనుకుంటే ఇలా ఇవ్వచ్చు అనమాట. యూజర్ నేమ్ యూజ్డ్ ఫర్ లాగిన్ ఇలా కాపీ చేసి ఇక్కడ ఇచ్చి, సో నో పాస్వర్డ్ అని ఇచ్చి, నేను వచ్చి యూజర్ వచ్చి జెంకిన్స్ అని ఇచ్చాను అనుకోండి. ఓకే, ఇలా చేసాం. సో నేనేం చేస్తాను, సర్వీస్ జెంకిన్స్ రీస్టార్ట్ అన్నాం అనుకోండి. రీస్టార్ట్ అవుతుందండి, హోల్డ్ ఆన్. ఓకే, సో మనం ఏం చేద్దాం, మళ్ళీ ఓసారి రన్ చేయడానికి ట్రై చేద్దాం. ఈసారి ఏమవుతుందో చెక్ చేద్దాం. ఓకే, ఇంతకుముందు మీరు చెక్ చేసినప్పుడు లేదా ఇక్కడి నుంచి చెక్ చేయొచ్చండి. నా ఉద్దేశం ఏంటంటే su-jenkins అన్నాను అనుకోండి. సరే, ఈసారి పాస్వర్డ్ అడగలేదు చూడండి, డైరెక్ట్గా లాగిన్ అయిపోయింది చూడండి. ఓకే, పాస్వర్డ్ అడగాల. సో కాబట్టి ఈసారి పని చేయాలి మీకు. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే గిట్ రిపోస్ట్ ఏం కాలేదు కదా, ఇప్పుడు రావాలన్నమాట. సో నేనేం చేస్తాను, బ్యాక్కి వెళ్ళి మళ్ళీ బిల్డ్ నౌ అంటాను. బ్యాక్ టు ప్రాజెక్ట్ వెళ్ళి సింపుల్గా బిల్డ్ నౌ అంటాను. చెక్ చేద్దాం ఏమవుతుందో. ఈసారి కొంచెం టైం తీసుకోవాలండి. ఏమంటుంది, మళ్ళీ అది అట్లా ఇచ్చిందా ఏంటి? ఓకే, సో మీరు చూడండి రన్నింగ్ కమాండ్స్ ఇంతకుముందు రాలేదు చూడండి. క్లోనింగ్ టు టెస్ట్ ఫోల్డర్ డౌన్లోడెడ్ ద గిట్ రిపో వచ్చింది యాక్చువల్గా. సరే, నిజంగా అయిందో లేదు ఎలా తెలుసు నాకు? సో ls కొట్టాను అనుకోండి, చూడండి టెస్ట్ ఫోల్డర్ క్రియేట్ అయిందా. సో దాని లోపల మొత్తం వచ్చినాయి చూడండి మీకు. అంటే
పర్ఫెక్ట్గా క్లోన్ అయినాయి అనమాట. అంటే మీకు ఎగ్జిక్యూట్ అయిపోయింది యాక్చువల్గా. అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే ఓకే అసలు ఏంటి మనకి ప్రాపర్ పర్మిషన్స్ ఉన్నాయా లేవా, మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చా లేదా చెక్ చేయడానికి ఇట్లా చేస్తున్నాను అనమాట. ఓకే సరే, సో మనం ఒకటి చేద్దాం ఇప్పుడు. నేనేం చేస్తానంటే యూజింగ్ షెల్ స్క్రిప్టే దీంట్లో ఎంజినిక్స్ ఇన్స్టాల్ చేస్తాను. ఏది దీంట్లోనే మన అయితే దీంట్లో చేయకూడదండి, ఎందుకంటే పోర్ట్ 80లో మీకు మన 80లో దీన్ని ఆపరేట్ చేస్తున్నాము కాబట్టి కష్టం. ఇంకేమన్నా చేద్దాం. ఇంకో సర్వర్లో చేయాలి అంటే మనకి డిప్లాయ్ చేయాలంటే మనకి కనెక్టివిటీ ఉండాలా, సో దానికి స్లేవ్ అంతా ఇన్స్టాల్ చేయాలి. రేపు చూద్దాం అట్లా కాకుండా. సరే, సో ఇంకేం చేద్దామంటే ఈరోజు ఇక్కడ ఇంకా మనకు ఒక ఆల్మోస్ట్ లైక్ 10 minutes ఉంది కాబట్టి మీరు లోపలికి వెళ్ళి ప్లగిన్స్ చెక్ చేద్దాం యాక్చువల్గా. ఎందుకంటే రేపు మనం వాడబోయే ప్లగిన్స్ ఉంటాయి కదా, అది ఎలా చేయాలి అని చెప్పి. ముఖ్యమైనది వచ్చి ఇక్కడ జెంకిన్స్కి వెళ్ళి ఎక్కడెక్కడ కాన్ఫిగర్ చేయాలి EC2, ఆ తర్వాత డాకర్ ఎక్కడ కాన్ఫిగర్ చేయాలి అంటే మనం వెళ్ళి మేనేజ్ జెంకిన్స్ వెళ్ళాలండి. మేనేజ్ జెంకిన్స్ మీరు కిందకు వచ్చారు అనుకోండి, ఇక్కడ కాన్ఫిగర్ సిస్టమ్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. గ్లోబల్ టూల్స్ కాన్ఫిగర్ సిస్టమ్ వెళ్ళండి. ఓకే, సో మనం కిందకు వచ్చేసారు అనుకోండి, అట్లా స్క్రోల్ డౌన్ చేస్తా కిందకు వస్తే ఇక్కడ క్లౌడ్ అని ఉంటుందండి ఇక్కడ మీకు. ఓకే, క్లౌడ్ లో మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి మీరు చూడండి EC2 డాకర్ ఈ రెండు వాడతాం మనం ఎప్పుడు స్లేవ్ సెట్ చేయడానికి. రేపు మనం చేయబోయే పని ఏంటంటే ఫస్ట్ స్లేవ్స్ ఎలా సెట్ చేసుకోవాలి అది చూస్తాం అనమాట. నేను ఏం చేస్తానంటే ఇంకొక ఉబుంటూ ఎక్స్ట్రా సర్వర్ ఇన్స్టాల్ చేసి స్లేవ్ ఎలా సెట్ చేసుకోవాలి మీకు చూపిస్తాను. ఆ తర్వాత ఏంటంటే EC2లో ఎలా స్లేవ్ సెట్ చేయాలి, ఆ తర్వాత ఒక డాకర్ సర్వర్ డిప్లాయ్ చేసి దాంట్లో ఎలా స్లేవ్ సెట్ చేయాలి, ఈ రెండు రేపు చూస్తాం. ఇప్పుడు ఏం చేస్తామంటే యాక్చువల్గా నేను మీకు గిట్హబ్ ఉంది కదా, గిట్హబ్ నుంచి మీకు ఇంటిగ్రేషన్ చూపిస్తానండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గిట్హబ్ లో ఏమైనా చేంజెస్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గిట్హబ్ లో వచ్చి కోడ్ లో ఏమైనా చేంజెస్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ గా ఇక్కడ ఆ ప్రోగ్రామ్ రన్ అవ్వాలన్నమాట. అది సింపుల్, వెరీ సింపుల్, అంకం చేయలేదు. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ నేను గిట్హబ్కి వెళ్తాను. గిట్హబ్కి వెళ్ళి ఇక్కడ మీకు సెట్టింగ్స్ ఉన్నాయి చూసారా, సెట్టింగ్స్కి రండి. ఏదైతే మీరు లేదంటే నేను ఒక కొత్తది క్రియేట్ చేస్తలేదు, పర్లేదు ఇదే వాడుకోవచ్చులేండి. ఇక్కడికి వచ్చి మీరు సెట్టింగ్స్కి వచ్చారు అనుకోండి, వెబ్ హుక్స్ అని ఉంటాయి అనమాట. వెబ్ హుక్స్కి రండి. వెబ్ హుక్స్కి వచ్చి మీరు చూస్తే ఈ విధంగా ఇవన్నీ పాతయండి యాక్చువల్గా, ఇవన్నీ పాతవి. ఇది మీరు ఏం చేయాలంటే ఇలా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో మీరు చూసినట్లయితే ఇలా ఉంది కదా, నేను మీరు యాడ్ వెబ్ బుక్ అనొచ్చు లేదా ఎడిట్ అని క్లిక్ చేసి దీన్నే నేను ఇక్కడ తీసేసి మందిస్తాను అనమాట. ఇది ఇక్కడ ఇస్తాం చేసి మీరు సెండ్ పుష్ ఈవెంట్ అప్డేట్ వెబ్ హుక్ అనండి. యాక్చువల్గా అంటే ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు యాక్చువల్గా మనకి ఏదన్నా చేంజెస్ ఏమన్నా మీరు గిట్హబ్లో ఇక్కడ ఏమన్నా అంటే ఈ రెపాజిటరీలో డాకర్ టెస్ట్ 1లో ఏమైనా చేంజెస్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్గా ట్రిగర్ దీనికి వెళ్ళిపోతుంది, ఇదిగోండి చేంజ్ జరిగింది అని చెప్పి. ఇప్పుడు జెంకిన్స్కి వచ్చి సరే ట్రిగర్ వచ్చింది అంటే అలారం పొద్దున అలారం మోగిందాక మీరు ఏం చేస్తున్నారు, అలారం తెలుసా? అది కాదు కదా, అలారం పొద్దున 7 గంటలకు మోగాను అంతవరకే, తర్వాత ఏం చేస్తాం మీరు డిసైడ్ చేయాలి. అలాగే ఇక్కడ వెబ్ హుక్ ట్రిగర్ చేస్తుంది, ఇది ట్రిగర్ అయినప్పుడు ఏం చేయాలని మనం ఇక్కడికి వస్తాం అనమాట. నేనేం చేస్తాను, అదే ప్రాజెక్ట్కి వెళ్తాను చూడండి. అదే ప్రాజెక్ట్కి వెళ్ళి ఇక్కడ కాన్ఫిగర్ అంటాను. కాన్ఫిగర్ అని ఇప్పుడు ఏం చేస్తానంటే మీకు కిందకు వస్తున్నప్పుడు బిల్డ్ ట్రిగర్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ పోల్ SCM అంటాను. సారీ ఇది గిట్హబ్ ట్రిగర్ అంటాను. పోల్ SCM కాదండి, రేపు చెప్తాను. పోల్ SCM ఏంటంటే కొంచెంసేపట్లో చెప్తాను. సో గిట్హబ్ ట్రిగర్ అన్నాను. యాక్చువల్గా సేవ్ చేయండి. యాక్చువల్గా ఏం జరుగుతుంది ఇప్పుడు, యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఏదైనా చేంజెస్ కానీ ఇక్కడ నేను ఏమైనా చేంజెస్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ బిల్డ్ ట్రిగర్ అవ్వాలా, నిజంగానా చెక్ చేద్దాం. సో నేను ఏం చేస్తాను, సపరేట్ విండో ఒకటి ఓపెన్ చేస్తాను. విండో ఓపెన్ చేసి ఇక్కడ సో మనం ఏం చేద్దాం, నేను కోడ్కి వెళ్తాను. కోడ్ బేస్కి వెళ్ళి కోడ్ బేస్లో నేనేం చేస్తానంటే కిందకు వచ్చి కొత్త క్రియేట్ ఏ న్యూ ఫైల్ అంటానండి. అని
అంటే ఉన్నదాన్ని ఎడిట్ చేయకుండా టెస్ట్ ఫైల్ అంటాను అని చెప్పి హలో టెస్టింగ్ ద వెబ్ హుక్ అంటాను, ఇంకేమన్నా అని చెప్పి ఇక్కడికి వచ్చి క్రియేటెడ్ న్యూ ఫైల్ అని ఇచ్చి కమిట్ అంటాను. నేను ఎప్పుడైతే కమిట్ చేస్తానో ఆటోమేటిక్ వెనక మీకు ట్రిగర్ అవ్వాలి ఒకటి, ఎందుకంటే వెబ్ బుక్ పెట్టినాం కదా, వెబ్ బుక్ ఏం చేస్తుందంటే ఇది ట్రిగర్ అయినట్టు మనకి వెబ్ బుక్ పంపిస్తుంది. అది పంపించినప్పుడు అక్కడి నుంచి అది మీకు వెనకున్న ఈ జెంకిన్స్ కి రావాలా, జెంకిన్స్ లో ట్రిగర్ అవ్వాలన్నమాట. అంటే మీకు ఏం కావాలి ఇప్పుడు, జాబ్ 5 కూడా రావాలన్నమాట. యాక్చువల్గా ఒకవేళ జాబ్ 5 రాలేదనుకోండి అక్కడ, అంటే మీకు ప్రాబ్లం ఉన్నట్టు అక్కడ. ఓకే, మీరు చూసారనుకోండి ఇక్కడ యాక్చువల్గా 5 వచ్చేసి ఉండాలండి, ఇక్కడ వచ్చి ఉండాలన్నమాట. సో కాబట్టి ఇంకా మీకు రాలేదు అంటే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడికి ట్రిగర్ రావటం లేదని అర్థం అనమాట. ఓకే సరే, సో ఎందుకు రావట్లేదో చెక్ చేద్దాం, ఎందుకంటే తప్పు చేశాను అదేదో నాకు తెలుసు, బట్ మీకు చూపించాలి కదా. సో ఫస్ట్ ఎక్కడి నుంచి చెక్ చేసుకురావాలా, ఫస్ట్ సెట్టింగ్స్కి రండి. సెట్టింగ్స్కి వచ్చి ఇది ట్రిగర్ పంపించిందా లేదా ఫస్ట్ పాయింట్. వెబ్ బూస్కి వస్తే ఇది కరెక్ట్గానే ఉందండి. ఓకే, సో ఇది క్లియర్గానే మీకు చూస్తుంటే పంపించినట్టు అనిపిస్తుంది. ఇది క్లిక్ చేస్తే మీకు చూడండి రీసెంట్ డెలివరీస్ చూడండి వచ్చింది, చూసారా? అంటే ఇది పంపించింది, డౌటే లేదు ఇక్కడ. ఇప్పుడు 29/7/56 పంపించింది, కానీ వెనక్కి వచ్చి ఇది రెస్పాండ్ చేయలేదు. సో ఒకవేళ మీకు పని చేయకపోతే ఇలా ఆటోమేటిక్గా పని చేయకపోతే ఎక్కడెక్కడ చూడాలని చెప్తున్నాను. ఇదైతే పక్కాగా నేను పంపించేశాను, నా పని అయిపోయింది, కానీ ఇది రెస్పాండ్ చేయలేదు. ఎందుకు రెస్పాండ్ చేయలేదు అది కూడా చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ మనం ఏం చేస్తుండాలో చెప్తాను మీకు. యాక్చువల్గా గిట్ ఇచ్చాం, గిట్ హబ్ ట్రిగర్ అని ఇచ్చాం అనమాట. అయితే నా ఉద్దేశం మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీ ఏ రెపాజిటరీ కూడా పెట్టాలా. ఏ రిపాజిటరీ పెట్టకుండా వదిలేశారు అనుకోండి, అంటే దాని ఉద్దేశం ఏది జరిగినా కూడా ఈ ట్రిగర్ చేయాలనే కాదనమాట. రెపాజిటరీ మీరు ఇక్కడ ఇవ్వాలా. ఇది సెలెక్ట్ చేయండి, ఇది సెలెక్ట్ చేసి నేను ఇక్కడికి వచ్చి నేనేం చేస్తానంటే rm-rf ఈ టెస్ట్ ఫోల్డర్ని డిలీట్ చేస్తానండి. దీనికి ఏమైంది, పర్మిషన్ డినై అండి. ఓకే, సూడో కొడదాం, డిలీట్ అయిపోయింది. ఓకే, సో నా ప్లాన్ ఏంటంటే కాపీ చేస్తున్నాను, కాపీ చేసి బ్యాక్కి వెళ్ళిపోయి రెపాజిటరీ యూఆర్ఎల్ ఇక్కడ ఇస్తున్నాను. ఓకే, కిందకు వచ్చినప్పుడు స్క్రిప్ట్ ఉంది కదా, స్క్రిప్ట్లో ఏంటంటే ఇప్పుడు నేను ఇంకా క్లోన్ చేయాల్సిన పని లేదనమాట. యాక్చువల్గా ఇదేమవుతుందంటే బై డిఫాల్ట్గా ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. కాబట్టి నేను ఏం చేస్తానంటే, అంటే మీకు నేను సపరేట్ క్లోన్ చేయాల్సిన పని లేదు. సో ఇక్కడికి వచ్చి సింపుల్గా రన్నింగ్ ద కమాండ్స్ నౌ అని ఉంది కదా, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే బై డిఫాల్ట్గా మీకు డౌన్లోడ్ అయిపోయి ఈ ఫోల్డర్లోకి వెళ్ళిపోతాం. సో నేను ఏమంటాను ఇక్కడ సిపి *.* అంటే అన్నీ కూడా దేనికి కాపీ చేయమంటాను, దీనికి కాపీ చేయమంటాను. ఓకే, ఆ తర్వాత వచ్చి ఇట్లీస్ట్ ఎకో సింపుల్ గా అయితే టెస్ట్ ఫోల్డర్ క్రియేట్ చేయాలి కదా, క్రియేట్ చేసిన తర్వాత కాపీ చేస్తుంది కదా, లేకపోతే డైరెక్ట్ గా చేసుకుంటా. ఆల్రెడీ ఉంది కదండి. ఓకే, మనం మీరు క్రియేట్ చేయాలి, లేదా పని చేయదు. మీరు సూడో మేక్ ఓకే. సో కాపింగ్ ఫైల్స్ ఎట్లా ఇస్తాను అంటే మీకు పని చేస్తున్నా లేదా అని. యా, సో ఇక్కడికి వచ్చి సూడో ఇక్కడ ఇవ్వండి, లేకపోతే ఇది కాపీ చేయండి, ఇది కాపీ ఎక్స్ చేసి ఇక్కడ వస్తాను. ఓకే, ఇది ఇంకా అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఏంది, అంతా అయిపోయినాక నాకు సిడి ఈ టెస్ట్ ఫోల్డర్లోకి వెళ్ళాలా. ఓకే, తర్వాత ls-al అంటాను. ఓకే, ఇవన్నీ రన్ చేస్తాను, అప్లై అందాం, సేవ్ అందాం. ఓకే, ఇంకా రన్ చేయలేదండి. అగైన్ లెట్స్ గో బ్యాక్ టు హియర్, మళ్ళీ చేంజెస్ చేద్దాం. ఈసారి ట్రిగ్గర్ కావాలా, ఏది మన టెస్ట్ ఫైల్ ఉంది కదా, మళ్ళీ దాని లోపలికి వెళ్తాను.
update to అని కమిట్ చేంజెస్ అన్నాం, చూద్దాం ఏమవుతుందో. లెఫ్ట్ సైడ్ లో చూడండి, ట్రిగర్ అయింది, ఆటోమేటిక్గా అయిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు దాని లోపలికి వెళ్దాం. దాని లోపలికి వెళ్ళి క్లిక్ చేస్తే అవుట్పుట్ మీద బ్లూ మీద క్లిక్ చేస్తే మీరు చూసారంటే మొత్తం చూడండి ఇక్కడ ఏమంటుంది. ఫస్ట్ ఇదనమాట. సో ఆటోమేటిక్గా క్లోన్ చేసుకుందండి మొత్తం. ఓకే, ఏది కమిట్ మెసేజ్ చూడండి, ఏది అప్డేట్ టు ఇదనమాట క్లోన్ చేసుకుంది. ఆ తర్వాత ఏదో ప్రాబ్లం వస్తుంది చూడండి, సూడో ఇచ్చినట్లే మనం చూడండి, రన్నింగ్ కమాండ్స్ నో కాపీయింగ్ ఫైల్స్ అని. అయితే మనం ప్రాబ్లం ఏముంది, యాక్చువల్లీ ఫెయిల్యూర్ గా రావాలి బేసిక్గా. అయితే మనం స్పెసిఫై చేయలేదు కాబట్టి పర్మిషన్ డినైడ్, అది ఫెయిల్యూర్ గా అంటే చివరి దాకా ఎగ్జిక్యూట్ అయిపోయింది, బట్ మొత్తం ఎగ్జిక్యూట్ కాకుండా ఫెయిల్డ్ అని ఇచ్చేది. బట్ ఇక్కడ మనం పర్మిషన్స్ చేసాం కాబట్టి నేనేం చేస్తాను, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి కాన్ఫిగర్కి వెళ్ళి, చిన్న తప్పు ఏంటంటే మనం సూడో ఇచ్చి ఉండాల్సింది అక్కడ, అది చేయలేదు మనం. ఓకే, మళ్ళీ వచ్చి ఏం చేద్దాం, ఈసారి ఏం చేస్తాను, ఎడిట్ అని చెప్పి మీరు అక్కడ సూడో ఇవ్వలేదు, మీరు జీరో ఇచ్చినట్టున్నారు. లెట్స్ సీ. సో కిందకు వద్దాం, కిందకు వచ్చి sudo sudo సేవ్ చేద్దాం. ఇప్పుడు ఉన్నది కూడా పీకేద్దాం, యాక్చువల్గా తీసేసి రిమూవ్ లైన్స్ అంటాను, కమిట్ చేద్దాం. ఓకే, మీకు ట్రిగర్ అయింది బ్యాక్ ఎండ్ లో. ఓకే, మీరు చూసినట్లయితే ఇప్పుడు క్లిక్ చేద్దాం. ఇందాక ఎర్రర్ లాగా ఇప్పుడు ఎర్రర్ ఏమైనా వచ్చిందో లేదో చెక్ చేద్దాం. సో ఇప్పుడు చూస్తే మనకి కెనాట్ క్రియేట్ ఫైల్ ఎగ్జిస్ట్ ఏమనింది, రన్నింగ్ కమాండ్స్ నో. ఓకే, ఆల్రెడీ ఉందా, పాత్ ఉండదు. ఓహో, లాస్ట్ మనం క్రియేట్ చేసాం కదండి. సో ఆల్రెడీ ఇంతకు ముందు క్రియేట్ అయింది అనమాట. సో మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలా చూడండి, అంటే ఇంతకు ముందు రన్ అయింది ఆల్రెడీ క్రియేట్. ఎప్పుడైనా సరే ప్రాజెక్ట్ లోకి వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఉన్నదాన్ని డిలీట్ చేసి రీక్రియేట్ చేసుకోవాలండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఆ ఫోల్డర్ ని ఉంటే ఫస్ట్ డిలీట్ చేసేయాలా, అండ్ దెన్ యూ నీడ్ టు రీక్రియేట్ అనమాట. సో అంటే ఎలా ఇస్తాను, సూడో కాపీ చేసి ఇక్కడికి వచ్చి ఇది పేస్ట్ చేసి rm-rf అనండి. సో ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో మీకు ఫస్ట్ ఫైల్ ఫస్ట్ ఫోల్డర్ ఏదైనా ఉంటే డిలీట్ అయిపోద్ది, తర్వాత ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఓకే, తర్వాత దీన్ని ఏమంటారు మీకు దాన్ని ఏమంటారు, సిపి మొత్తం ఫైల్స్ కాపీ అవ్వాలా, ఈ విధంగా రావాలి యాక్చువల్గా. ఓకే, సరే చూద్దాం. సేవ్ చేసి నిమిషం అండి. సో మళ్ళీ మనం చెక్ చేద్దాం. ఓకే, కంప్లీట్ అయింది. ఈసారి చెక్ చేద్దాం. ఎర్రర్స్ రన్నింగ్ కమాండ్స్. సో ఫస్ట్ మీకు క్లోన్ అయిపోతుందండి. క్లోన్ అయిపోయినాక సో ఆటోమేటిక్గా ఈ సిడి కమాండ్ ఏమైంది, మళ్ళీ ఇదైతే వస్తుంది. సరే చెక్ చేద్దాం, అయిందో లేదో చెక్ చేద్దాం. సో నా ప్లాన్ ఏంటంటే ఇక్కడికి వెళ్ళి సో ఎల్ఎస్ అని టైప్ చేస్తే మీకు ఎల్ఎస్ రూట్ కింద చూస్తే మీకు రావాలి. ఎల్ఎస్ టెస్ట్ ఫోల్డర్ ఉంటే మీకు దీని లోపల ఫైల్స్ అన్ని కాపీ అయ్యండి. అలా చూసారా, కాపీ అయిపోయినాయా. సో అయితే ఈ సిడి అనేది కాలేదండి, ఎందుకు ఒక నేను చెక్ చేద్దాం. ఎనీవే మీకు ఏం అర్థం కావాలి, యాక్చువల్గా ఇక్కడ రెండు విషయాలండి. ఒకటి ఏంటంటే ఏ విధంగా మీరు బిల్డ్ చేసుకోవచ్చు అంటే ఇది ఒకటే దారి కాదండి, ఇలా షెల్ స్క్రిప్ట్ ఇచ్చి బిల్డ్ చేయాలి చూసారా.
ఓకే, అదొకటే దారి కాదనమాట. సో మీకు మల్టిపుల్ విధాలుగా ఉన్నాయి యాక్చువల్గా. సో ఏది ఇట్లా కిందకు వచ్చి మీరు కిందకు వచ్చి ఈ విధంగా షెల్ స్క్రిప్ట్ ఇచ్చుకోవచ్చు. అంటే బిల్డ్ అంటే ఎట్లా ట్రిగర్ కదండి, ఎలా రన్ చేయాలని చెప్పి ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇలా కాకుండా మల్టిపుల్ వేస్ ఉన్నాయన్నమాట. ఏదైతే క్లౌడ్ ఫార్మేషన్ వాడొచ్చు, లేకపోతే డాకర్ ఇమేజ్ వాడొచ్చు, ఇలా కూడా చేయొచ్చు అనమాట. మనం మళ్ళీ చేస్తాం రేపు చెక్ చేసి స్లేవ్స్ అయిపోయినాక ఐ థింక్ బుధవారం వచ్చి మనం డిప్లాయ్మెంట్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, సో అలాగే నెక్స్ట్ ఏంటంటే మనం బిల్డ్ ట్రిగర్స్ అనమాట. సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే ఇది వాడచ్చా లేదా అంటే వాడచ్చండి, అయితే ఒక ప్రాబ్లం ఉంది. ఓకే, సో ఆ ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా మీకు పదే పదే ఎక్కువ మంది డెవలప్మెంట్స్ ఉన్నారు అనుకోండి, అప్పుడేమవుతుందంటే మీకు పదే పదే మీకు అప్డేట్లు వెళ్తూ ఉంటాయి అనమాట. అప్పుడేమవుతుంది, బిల్స్ చాలా ఫ్రీక్వెంట్ గా ఉంటాయి యాక్చువల్గా. అలా వద్దు అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే కిందకు వస్తే మీకు ఆ బిల్డ్ ట్రిగర్లో ఇది తీసేసి పోల్ ఎస్సీఎం అని చెప్పి షెడ్యూల్ ఇవ్వచ్చు మీరు ఇక్కడ. అంటే నాకేం కావాలా, మీరు ప్రతి హాఫ్ అన్ అవర్ కావాలనుకోండి, లేదంటే నా ఉద్దేశం ఏంటి, మీరు ఎలా చెప్పొచ్చు, ప్రతి 1 అవర్ కావాలనుకోండి. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఐ థింక్ ఇట్లా ఇవ్వచ్చు అనుకుంటా. ఇలా ఉంటుంది అనమాట యాక్చువల్గా. ఇలా ఇచ్చారు అనుకోండి, డూ యూ మీన్ ఎవ్రీ మినిట్, దెన్ ఓకే కాదు, ఎవ్రీ మినిట్ కాదు. సో వీ హ్యావ్ లాస్ట్ రన్ 29th, నెక్స్ట్ రన్ విల్ బి ఓకే ఎవ్రీ డే 1 o'clock రన్ అవుతుందండి యాక్చువల్గా. సో అలా కాకుండా బై 30 అని ఇచ్చాను అనుకోండి, కాదు. సో 59 ఇచ్చాను అనుకోండి, అంటే నా ఉద్దేశం అంటే ఎవ్రీ 1 hour కి రన్ అవ్వాలనుకోండి. ఓకే, సో వుడ్ నెక్స్ట్ రన్ అట్ 29. ఇప్పుడు వచ్చి మనకి 159 కి రన్ అయింది, ఇంకొక 259 కి రన్ అవుతుంది అనమాట. అలా రన్ చేసుకోవచ్చు. అంటే మీరు జస్ట్ క్రాన్ ఉంది కదా, క్రాన్ షెడ్యూల్ ఇప్పించుకోవచ్చు అనమాట. ఏదైనా ఒక స్పెసిఫిక్ టైంలో, లేదు నాకు షెడ్యూల్ వచ్చి లైక్ మధ్యాహ్నం కావాలనుకోండి, సో మధ్యాహ్నం షెడ్యూల్ ఇచ్చుకోవచ్చు అనమాట. లైక్ 0 12 స్టార్ అని ఇచ్చారు అనుకోండి, మీకు అప్పుడు బేసిక్ అప్పుడు రన్ అవుతుంది అనమాట. ఇలా కూడా షెడ్యూల్ ఇచ్చుకోవచ్చు. మీకు ఏదో గిటబ్ ట్రిగర్ వాడుకోవచ్చు, లేకపోతే ఇది కూడా వాడుకోవచ్చు. రెండు విధాలుగా పనిచేస్తుంది. ఏది వాడుకుంటారు ఎక్కువగా అంటే డిపెండ్స్ అపాన్ కంప్లీట్ గా ప్రాజెక్ట్ డిపెండెన్సీ అండి. ఇది అని ఏం లేదా, నాకు ఫ్రీక్వెంట్ గా డిప్లాయ్మెంట్స్ కావాలి అనుకున్నప్పుడు గిటబ్ ట్రిగర్ వాడుకుంటాను, లేదు అనుకుంటే ఒక షెడ్యూల్ ప్రకారం కావాలంటే ఇది వాడుకుంటాను. ఓకే, సో అదండి ఈరోజు. మనం రేపు వచ్చి మనం ఏం చేస్తామంటే స్లేవ్స్ గురించి డిస్కస్ చేస్తాం. క్వశ్చన్స్. సో ఇందులో యూజర్స్ గురించి మనం ఏం డిస్కస్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెటప్ చేసి జెంకిన్స్ లో యూజర్స్ ఉంటారు కదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడ్మిన్ ఉన్నారు. ఓకే ఓకే, అప్పుడే కాదు కదా, నాగండి. క్వశ్చన్స్ అండి. ఓకే, సో ఇప్పుడు ఆర్కిటెక్చర్ చూపించారు కదా ఇందాక. అంటే ఎవరైనా జెంకిన్స్ ఆర్కిటెక్చర్ అంటే జస్ట్ మాస్టర్ లో ఒక సర్వర్ ఉంటుంది, స్లేవ్స్ కింద ఆల్ డెవలపర్స్ అందరూ స్లేవ్స్ కింద, స్లేవ్స్ లాంటి మెషిన్స్ లాగా ఉంటుంది. వాళ్ళు అక్కడి నుంచి ట్రిగర్ చేస్తారు, అది మాస్టర్ సర్వర్ కనెక్ట్ అయ్యి జాబ్స్ ట్రిగర్ చేస్తుంది. అదేనా ఆర్కిటెక్చర్, ఇంకేదైనా ఉంటుందండి జెంకిన్స్ ఆర్కిటెక్చర్? మల్టిపుల్ పెట్టుకోవచ్చు, నేను చెప్పినట్టు ఏదో ఒక్క సర్వర్ పెట్టుకోవచ్చు, లేదా స్లేవ్స్ పెట్టుకోవచ్చు. ఆ రెండు ఉంటాయి. అలాగే 2 మాస్టర్స్ కూడా పెట్టుకుంటాం, ఒకటి పోతే ఇంకోటి ఉండాలి. ఇవి ఆర్కిటెక్చర్స్ యాక్చువల్ గా. సో ఇందాక రెండు స్లేవ్స్ అని పెట్టారు కదా, ఇందాక వెబ్ హూప్స్ దగ్గర ఒక మాస్టర్ ఒకటి ఇచ్చారు. ఇన్ కేస్ అది ఫెయిల్ అయితే ఇంకొక వెబ్ హూప్ సెకండ్ దానికి ప్యాసివ్ దానికి ట్రై అవడానికి ఆటోమేటిక్ ఫెయిల్ ఓవర్ ఉండదండి, కాబట్టి మీరు మాన్యువల్ చేంజ్ చేసుకోవాలి. ఓకే, ఓకే. ఇది 8080లో రన్ అవుతుంది కదా, దీన్ని చేంజ్ చేసుకోవచ్చా ఇంకో దానికి? అంటే 8080లోనే రన్ అవుతుంది కదా, దాన్ని సమ్ అదర్ పోర్ట్స్ కి రన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చా? మీ ముందే కదండి చేశాను ఇప్పుడు. అదే 80కి ట్రై చేశారు కదా, దాన్ని అలాగే సంథింగ్ సమ్ 9001 కానీ అలాంటివి కావాలంటే చేసుకోవచ్చు కదా ఐపీ టేబుల్ ద్వారా? చేసుకోవచ్చు. ఎనీ అదర్ వే ఉందండి ఐపీ టేబుల్స్ కాకుండా? హెచ్ఏ ప్రాక్సీ, ఇంజనీరింగ్ ప్రాక్సీ ఉందా, చేసుకోవచ్చు మీరు. ఓకే, సో ఇది డిఫాల్ట్ పాస్వర్డ్ ఉంది కదా, డిఫాల్ట్ పాస్వర్డ్ యూజ్ చేసుకొని
అందరూ క్లయింట్స్ అందరూ అదే యూజ్ చేస్తారు. అంటే డెవలపర్స్ ఉన్నారు అనుకోండి, 10 డెవలపర్స్, వాళ్ళందరికీ సేమ్ సెట్ ఆఫ్ పాస్వర్డా, లేకపోతే డిఫరెంట్ సెట్ ఆఫ్ ఇంకా క్రెడెన్షియల్? యూజర్స్ కి రాలేదండి, వెయిట్ చేయండి. మనం యూజర్స్ డిస్కస్ చేసినప్పుడు మీకు అర్థం అవుతుంది ఎలా చేయాలని. ఇంకా రాలేదు, అందరూ రాలేదు కదా. యూజర్స్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినప్పుడు మీకు నాకు మీకు రోల్ ఆథరైజేషన్ స్ట్రాటజీ వాడాను కదా, అక్కడ దాన్ని యూజ్ చేసుకొని యూజర్స్ క్రియేట్ చేస్తాం, అప్పుడు మీకు ఐడియా వస్తుంది. ప్రస్తుతానికి అవసరం లేదు అది. ఓకే. నెక్స్ట్ అండి. ఇందాక మీరు ఒక బిగ్గర్ ఆర్గనైజేషన్లో వచ్చేసి 2 మాస్టర్స్ పెట్టుకుంటూ ఉన్నారు కదా, ఒకటి ప్యాసివ్ అని చెప్పేసి. సో అది ఎలా మనం హ్యాండిల్ చేస్తాం? అంటే ఆ ఫైల్స్ అన్నీ మీరు మాన్యువల్గా చేయాలి అంటే డిఫాల్ట్ ఫెయిల్ ఓవర్ ఉంటుంది కదా దీంట్లో, ఒక మాస్టర్ కూడా ఫెయిల్ అయితే. మాస్టర్ ఫెయిల్ అయితే మనం ఏం చేస్తామంటే సెకండ్, ఇప్పుడు కాన్ఫిగరేషన్, జెంకిన్స్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయండి, ఓకేనా. అది ఎందుకు గూగుల్ చేయండి, ఓకేనా. సో జెంకిన్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి, అవి ఎక్కడ ఉంటాయి, EFS లో పెడతాం, ఓకేనా. సో కాబట్టి మీకు ప్రైమరీ డౌన్ అయిపోయింది, సెకండరీ నేను స్టార్ట్ చేసినప్పుడు ఏమవుద్ది, కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది, ఆటోమేటిక్ ఎక్కడైతే EFS అక్కడి నుంచే తీసుకుంటుందిగా. సో ఆబ్వియస్ గా మొత్తం డీటెయిల్స్, జాబ్ డీటెయిల్స్, క్లయింట్స్ మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి దానికి ఏంటంటే మీకు EFS ఐడియా ఉండాలి బాగా, EFS ఎలా యూస్ చేసుకోవాలి, AWS EFS విచ్ ఇస్ NFS అనమాట. సో ఎస్, దట్ ఈస్ పాసిబుల్. ఓకే, అదే మీ 50% రిమైనింగ్ హార్డ్ వర్క్ అండి, ఎలా చేయొచ్చు దాన్ని. క్వశ్చన్స్ అండి. అంటే ఇప్పుడు జెంకిన్స్ ఒక్కటితోనే ఏం పాసిబుల్ కాదు. అంటే వెన్ వీఆర్ యూజింగ్ డిఫరెంట్ ఇలా టెరాఫార్మ్స్ కానీ, క్లౌడ్ ఫార్మేషన్ కానీ, ప్యాకర్ కానీ ఇలా యూజ్ చేసుకుంటేనే ఇది యాక్చువల్గా యూస్ఫుల్గా ఉంటుంది. మొత్తం ఉట్టి జెన్కిన్స్తో మనం ఏం చేయలేము అనమాట. యా, ఏం చేస్తాం చెప్పండి, వర్కౌట్ కాదు కదా. ఓకే. ఓన్లీ ప్లగిన్స్, పవర్ఫుల్ అంతా ప్లగిన్స్ లో వస్తుంది. సో ఈజ్ ఇట్ మ్యాండేటరీ ఇది 1.8 అనేది ఆల్ స్లేవ్స్ లోను మాస్టర్ లోను ఒకటే ఉండాలని? jenkins.comకి వెళ్ళి ప్రీక్విజిట్ చదవండి, ఇవన్నీ చిన్నవి అండి, ఓకేనా. అవి కూడా ఆన్సర్ చేయమంటే డస్ నాట్ మేక్ సెన్స్. jenkins.io పోయి ఇక్కడ పోయి ఇక చదవ ఎంతసేపు చెప్పండి, డాక్యుమెంటేషన్కి వెళ్ళి, అవునా కదా, ఫండమెంటల్సే కదా అది. నెక్స్ట్ అండి. ఎందుకు లాగిన్ కావట్లేదు? ఇది మనం ఇది AWS క్లౌడ్ డిప్లాయ్ కానీ ఇలాంటి టూల్స్, ఆ CD టూల్స్ యూజ్ చేసుకున్నప్పుడు కూడా జెన్కిన్స్ యూజ్ చేస్తారు అక్కడ కూడా. క్లౌడ్ డిప్లాయ్, క్లౌడ్ కమిట్ ఇవి కూడా యూజ్ చేసుకునేటప్పుడు AWS రిగార్డింగ్ రిలేటెడ్ టూల్స్. నేను ఒక విషయం చెప్తానండి, తప్పుగా అనుకోవద్దు, ఓకేనా. ఆ టాపిక్ వచ్చేదాకా ఆగండి కొంచెం, అప్పుడు మీకు అర్థం అవుద్ది. ముందే అడిగేస్తే ఎలా చెప్పండి. నేను డౌట్ సెషన్ ఎందుకు పెడుతున్నానంటే ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉందని అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు అది అడగాలి కదా, ఇంకా నేను స్టార్టే చేయలేదు కదా, అప్పుడు చూపిస్తాను కదా ఎలాగే. సో క్లౌడ్ ఫార్మేట్ నేను ప్లగిన్ ఎందుకు ఇన్స్టాల్ చేస్తున్నాను, అది మీకు డిప్లాయ్ చేయాలి, ఎలా అది డిప్లాయ్ చేయాలి, కంపల్సరీ ప్లగిన్ ఉండాలి కదా. సో కొంచెం ఆగండి, తొందరపడద్దు. ఇప్పుడు దీంట్లో ఇక్కడ ఏమైనా అర్థం కాలేదా మీకు, చెప్పండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇక్కడ ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఫండమెంటల్స్ నుంచి వెళ్ళాలి ఫస్ట్, ఒకేసారి పై నుంచి దూకారంటే అర్థం కాదు. ఇంకోటి మనం ఇలాగా మనం సూడోర్స్కి వెళ్ళి దాన్ని జెన్కిన్స్ యూజర్ కి మనం సూడో పర్మిషన్ ఇస్తున్నాం కదా. అంటే మామూలుగా కూడా అంటే మీరు రేపు చెప్పబోయే క్లాస్ లో ఇవన్నీ ఎలిమినేట్ చేయడానికి యూజర్స్ క్రియేట్ చేసి ఎలా డిప్లాయ్ చేయాలని చూపిస్తారా? ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది వచ్చి జెంకిన్స్ అండి. జెంకిన్స్ కి మీరు పర్మిషన్ ఇవ్వకపోతే ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందండి? యూజర్ కాదు కదా ఎగ్జిక్యూట్ చేస్తుంది అక్కడ, ఓకే. జెంకిన్స్ కదా ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో కాబట్టి జెంకిన్స్ యూజర్ కి యాక్సెస్ ఇవ్వాలి కదా. సూడో ఇవ్వకపోతే ఎలా పనిచేస్తుంది చెప్పండి. యూజర్స్ వేరే, యూజర్స్ పక్కన పెట్టేయండి, అది వేరే. యూజర్స్ అనేది మీకు జెంకిన్స్ దీనికి యాక్సెస్ అది వేరే, పోర్టల్ కి యాక్సెస్ అది వేరే. జెంకిన్స్ అనేది పని చేయాలంటే మీకు అడ్మినిస్ట్రేటర్ రైట్స్ ఉండాలి కదా దానికి, ఆ యూజర్ ఐడి వేరే, రెండుకి సంబంధం లేదు.
ఓకే. సో ఇన్ ద డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో వచ్చేప్పటికి ఈ జెన్కిన్స్ అడ్మిన్ ఎవడైతే ఉన్నాడో హూ మెయింటైన్స్ ద మాస్టర్ సర్వర్‌ని వాడే ఫుల్ పర్మిషన్స్ ఉంటాయా? లేకపోతే ఏంటంటే డెవలపర్స్ వచ్చి మళ్ళీ అదే రిపీట్ ఆహ్, చేస్తాను, నే ఆగండి. ఆ యూజర్స్ వచ్చేదాకా ఆగండి కొంచెం. చెప్తాను. ఆల్రెడీ మీ ముందు అడిగారు క్వశ్చన్. అది యూజర్స్ వచ్చేదాకా కొంచెం అది అయ్యేదాకా కన్ఫ్యూజన్స్ ఉంటాయి, కొంచెం ఆగండి. లాస్ట్ క్వశ్చన్. అండి. సో మనకి వెనస్డే నేను యూజర్స్ గురించి చెప్తాను, అక్కడ రోల్ బేస్ యాక్సెస్ అంతా చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ప్రస్తుతానికి చెప్పినా కూడా వేస్ట్ యాక్చువల్గా. నేను గాల్లో గీతలు చూసి చెప్పించాను మీకు, అది వర్కౌట్ కాదు. సో మీరు కొంచెం ఆగారంటే బుధవారానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు నీట్గా వస్తుంది. ఓకేనా? ఓకే. ఓకేనండి, లెట్స్ స్టాప్ ఇట్ హియర్. సో నేను ఇంకో క్లాస్ స్టార్ట్ చేయాలి, ఫస్ట్ క్లాస్ ఈ రోజు కాబట్టి. సీ యూ ఆన్ టుమారో. బై గైస్.